నమస్తే దోస్తులు. ఈ స్పేస్ గన్ చంద్రయాన్ అనగానే ఏదో ఫుల్ సైంటిఫిక్ హెవీ టెక్నికల్ సినిమా అనుకుంటారు చాలామంది. కానీ క్లారిటీగా చెప్పాలంటే ఇది డాక్యుమెంటరీ టైప్ సినిమా కాదు, ఫుల్ కమర్షియల్ స్పేస్ డ్రామా కూడా కాదు. మన చంద్రయాన్ మిషన్ బ్యాక్డ్రాప్లో తీసిన ఒక ఎమోషనల్ ప్లస్ ప్రేరణాత్మక కథ. ఈ సినిమా ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారు. కథ మొత్తం ఇస్రో సైంటిస్ట్స్ చేసే కష్టాలు, వాళ్ల ప్రెషర్, మిషన్ ఫెయిల్ అయితే వచ్చే భయం, సక్సెస్ అయితే వచ్చే గర్వం, ఇవన్నీ కథ చుట్టూనే తిరుగుతుంది. హీరో క్యారెక్టర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓవర్ హీరోయిజం లేదు, నేనే గొప్ప అన్న ఫీలింగ్ లేదు. దేశం కోసం పనిచేసే ఒక నార్మల్ సైంటిస్ట్లా చూపిస్తారు. కానీ ఇదే ప్లస్ పాయింట్. స్పేస్ మిషన్ సీన్స్ చాలా రియలిస్టిక్గా ట్రై చేశారు. అలాగే లాంచ్ టైంలో వచ్చే టెన్షన్, కౌంట్డౌన్ సీన్స్ బాగానే ఫీల్ ఇస్తాయి. మ్యూజిక్ ఎక్కువ లౌడ్ లేదు, దేశభక్తి సీన్స్లో మాత్రం బీజిఎం బాగా ఎలివేట్ చేస్తుంది. ఇప్పుడు హానెస్ట్గా మైనస్ చెప్పాలంటే కొన్ని చోట్ల సినిమా చాలా స్లోగా నడుస్తుంది. టెక్నికల్ డైలాగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్పేస్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్లకు కొంచెం బోర్ అనిపించచ్చు. అలాగే ఎమోషన్ను ఇంకాస్త డీప్గా చూపించాల్సింది, అక్కడక్కడ మిస్ అయిందనిపిస్తుంది. కానీ మొత్తంగా చెప్పాలంటే స్పేస్ గన్ చంద్రయాన్ మాస్ మసాలా సినిమా కాదు. కానీ దేశం కోసం పనిచేసేవాళ్ల కష్టం తెలుసుకోవాలనుకునే వాళ్లకు, స్పేస్ మిషన్స్ అంటే ఆసక్తి ఉన్నవాళ్లకు చూసే విలువ ఉన్న సినిమా. ఓటీటీలో ఓపికగా ఫోకస్ పెట్టి చూస్తే కనెక్ట్ అయ్యే సినిమా ఇది. నా సైడ్ నుంచి 3.5 అవుట్ ఆఫ్ 5. మీరిప్పటికే జియో హాట్స్టార్లో చూశారా లేదా చూడాలని అనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి దోస్తులు.